హాయ్ అండి. ఎప్పుడు చపాతీ, పుల్కా, రోటీల్లోకి బంగాళదుంప కుర్మా కాకుండా ఇలాగ ఒకసారి గోరుచిక్కుడుకాయ మసాలా కర్రీ చేసి పెట్టండి. చాలా అంటే చాలా బాగుంటుంది. రోటీల్లోకి, చపాతీలోకి కాదండి, రైస్లోకి కూడా చాలా బాగుంటుంది. గోరుచిక్కుడుకాయలో ఫైబరు, ఐరను, కాల్షియము పుష్కలంగా ఉంటాయి కాబట్టి చిన్నపిల్లలకు కూడా చాలా హెల్తీగా ఉంటుంది. నేను చేసిన పద్ధతిలో ఒకసారి కానీ మీరు చేశారంటే గోరుచిక్కుడుగా ఇష్టం లేని వాళ్ళు కూడా లొట్టలేసుకుంటూ తింటారు. మరి ఇంకెందుకండి ఆలస్యం, రండి వెళ్ళి గోరుచిక్కుడుకాయ మసాలా కర్రీ చేసేద్దాం. ఇప్పుడు గోరుచిక్కుడుకాయ మసాలా కర్రీకి కావలసిన పదార్థాలు చూద్దాం. 1/2 కిలో గోరుచిక్కుళ్ళు, 3 టేబుల్ స్పూన్లు ఆయిలు, సన్నగా తరిగిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, సన్నగా తరిగిన 2 మీడియం సైజు టమాటాలు, పెద్దగా తరిగిన 2 మీడియం సైజు టమాటాలు, ఒక 5 పచ్చిమిర్చి ముక్కలు, 4 వెల్లుల్లి రెబ్బలు, 1 ఇంచు అల్లము, 3 టేబుల్ స్పూన్లు పల్లీలు, టీ స్పూన్ ధనియాలు, టీ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ సాల్టు, 1 టేబుల్ స్పూన్ నువ్వులు, కొద్దిగా కొత్తిమీర తరుగు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 టీ స్పూన్ గరం మసాలా. ఇవండి కావాల్సిన పదార్థాలు. ఇప్పుడు రెసిపీ స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లు పల్లీలు, టీ స్పూన్ ధనియాలు. ఇప్పుడు స్టవ్ని సిమ్లో పెట్టుకొని వీటిని దోరగా వేపుకుందాం. పల్లీలని ఇలా వేపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూన్ నువ్వులు, వీటిని కూడా వేపుకుందాం. చూశారు కదా, పల్లీలు, నువ్వులు, ధనియాలు చక్కగా వేగిపోయినాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారబెట్టుకుందాం. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టుకొని 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేడైందండి. సన్నగా తరిగిన ఒక పెద్ద సైజు ఉల్లిపాయ, 1 రెబ్బ కరివేపాకు. ఇప్పుడు ఈ ఉల్లిపాయలని రంగు మారేంత వరకు ఫ్రై చేసుకుందాం. ఉల్లిపాయలు రంగు మారాయండి. ఇప్పుడు ఇందులో టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు. ఈ అల్లం వెల్లుల్లి పేస్టుని పచ్చివాసన పోయేంత వరకు వేపుకుందాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిందండి. ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన 2 మీడియం సైజు టమాటాలు, 2 టేబుల్ స్పూన్లు కారం, 1 టీ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ ఉప్పు. ఈ కట్ చేసి పెట్టుకున్న చిక్కుడుకాయ ముక్కల్ని కూడా వేసుకుందాం. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు ఇందులో ఒక 1/2 లీటర్ వాటర్ పోసుకుందాం. ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ 10 నిమిషాలు ఉడికించుకుందాం. మనం వేపుకున్న పల్లీలు చల్లారేయండి. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో వేసుకుందాం. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి ముక్కల్ని కూడా వేసుకుందాం. ఇప్పుడు ఈ టమాటా ముక్కల్ని కూడా వేసుకుందాం. కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకుందాం. 10 నిమిషాలు అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పల్లీ పేస్ట్ని వేసుకుందాం. 1 టీ స్పూన్ గరం మసాలా, కొద్దిగా కొత్తిమీర తరుగు, ఇలా కలుపుకున్నాం కదా, ఇప్పుడు మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. 5 నిమిషాలు అయిపోయిందండి. చూశారు కదా, ఇలా ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. మనం వేసిన మసాలాలు కానీ అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయినాయి. చిక్కటి గ్రేవీతో మన గోరుచిక్కుడు కర్రీ అయితే ఎక్సలెంట్ కుదిరిందండి. మీరు కూడా నేను చేసిన పద్ధతిలో ఇలా ఒకసారి చేసి అది ఎలా వచ్చిందో నా కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ రేపు ఒక మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.